సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, మనం ఈ రోజున మొదటి రాజులు 7వ అధ్యాయం వినబోతున్నాము. సొలొమోను రాజు దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో తీవ్రంగా కృషి చేస్తున్నాడు. దేవాలయ నిర్మాణంలో సొలొమోను కనపరిచిన శ్రద్ధ, సేకరించిన సామగ్రి అంతా ప్రత్యేకమైన పద్ధతిలో, దేవుని ఆమోదంతో ఆకర్షణీయంగా కనిపించింది. ఆరాధన గుడారం కంటే ఇది పెద్దది. 7 సంవత్సరాల 6 నెలల్లో నిర్మాణం పూర్తి అయింది. అయితే గుడారంలో ఉన్న నిరాడంబర వాతావరణం ఈ పెద్ద కట్టడంలో లోపించిందనే చెప్పాలి. ఆలయం ఎంతో ఖర్చు చేసి కట్టామని సగర్వంగా చెప్పుకోటానికి, జాతీయ గర్వానికి దారితీయటం శోచనీయం. ఆచారాలు, అనుష్ఠానాలు బాహిర ప్రదర్శనకు మాత్రమే పనికి వస్తాయి. పాత్ర లోపల శుద్ధి లేకుండా బయట ఎంత నగిషీగా ఉన్నా అంతా నిరర్థకమైపోతుందని వేరే చెప్పనక్కర్లేదు. అందుకే కొంతకాలానికి ఈ మహామందిరం శత్రువు చేతిలో ధ్వంసం అయిపోయింది. నెబుకద్నెజరు దాన్ని పడగొట్టాడు. తరువాత జెరుబ్బాబెలు కట్టించిన ఆలయం కూడా కుప్పకూలిపోయింది. హెరోదు పునర్నిర్మించిన ఆలయం యేసు ప్రభువు కాలంలో ఉంది. ఆలయం అనేది యేసు ప్రభువునే సూచిస్తుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువు తననే ఉద్దేశించి అన్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో దీన్ని లేపుతాను. యేసు ప్రభువు హెరోదు కట్టిన దేవాలయాన్ని గురించి కాదు, తనను గురించే ఈ మాటలు చెప్పాడు. అప్పుడు యూదులు ప్రశ్నించారు, 46 సంవత్సరాలు ఈ ఆలయాన్ని కష్టించి నిర్మించామే, 3 రోజుల్లో దీన్ని లేపుతావా? యేసు శరీరమే ఆలయం. దాన్ని పాపులైన మానవులు పడగొట్టారు. యేసు మృత్యుంజయుడై 3వ రోజున లేచాడు. యేసు పునరుత్థానం మహాద్భుత సంఘటన. దేవాలయంలోని వివిధ భాగాలు, వాటి కొలతలు వివరంగా చెప్పబడ్డాయి. ఇవి ఇంజనీర్లకు ఆసక్తిదాయకమైన కొలతలు. మనం అందులోని ఆధ్యాత్మిక సత్యాలను మాత్రమే తీసుకుంటాము. దేవుని నిబంధన మందసాన్ని ఉంచడానికి నిర్మించబడిందే కాని దేవునికి నివాసమని దావీదు చెప్పలేదు. దేవుడు అనలేదు. ఈ భూమి దేవునికి పాదపీఠం. అంతా యేసుక్రీస్తునే తలపింపచేసే వస్తుపాఠం. అంతకు మించి మరేమీ కాదు. ఆలయంలోని దేవుని షకీనా మహిమ వచ్చి నింపివేయడం గొప్ప విశేషం. సొలొమోను దేవాలయమే కాదు, తన స్వంత నగరు నిర్మించుకుంటున్నాడు. అది లెబానోను అరణ్య మందిరం. ఫరో కుమార్తె కోసం రాణివాసం నిర్మించాడు. దేవాలయం ముందు భాగం ఎలా నిర్మించబడిందో వివరాలు తెలుపబడ్డాయి. దేవాలయానికి ఒక సముద్రాకారాన్ని నిర్మించాడు. ఇత్తడి గంగాళపు పాత్రలు తయారు చేయించాడు. 10 దీపవృక్షాల సముదాయం కూడా చేయించాడు. దేవాలయ నిర్మాణానికి 7 సంవత్సరాలు పట్టింది. కాని తన స్వంత రాజభవన నిర్మాణానికి రెట్టింపు కాలం పట్టింది. అది బ్రహ్మాండమైన రాజభవనం. అరణ్య మందిరం రాజుగారికి 2వ వసతి భవనం. విశ్రాంతి కోసం రాజుగారు అందులో విడిది చేస్తూ ఉంటారు. అంతా దేవదారు కలపతో నిర్మించబడింది. తూరు రాజైన హీరాము నిర్మాణానికి కావలసిన రాయి, కలప సరఫరా చేశాడు. ఫరో రాకుమార్తెకు ప్రశస్తమైన అంతఃపురం నిర్మించాడు. ఇదంతా ఆడంబరం. లోకమంతటా తన వైభవం తెలియబడాలనే కీర్తి కండూతి సొలొమోనుకు ఎక్కువ. లేకపోతే భార్యలకు ఈ భవనాలు నిర్మించటమేమిటి? దేవాలయంలో 2 స్తంభాలు మన దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకటి యాకీను స్తంభం, రెండోది బోయజు స్తంభం. యాకీను అంటే దేవుడే స్థాపిస్తాడు అని అర్థం. బోయజు అంటే ఇందులో శక్తి ఉంది అని అర్థం. బలము, అందము అనే ఈ 2 భావనలను వ్యక్తం చేసే కీర్తనలు ఎన్నో ఉన్నాయి. 96వ కీర్తన 6వ వచనం. ఘనతాప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. బల సౌందర్యాలు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. అవును, బలం అంటే రక్షణ. యేసు తన వారిని పాపము నుండి రక్షించడానికి సమర్థుడు, శక్తిమంతుడు. అందం, సౌందర్యం అనే భావన
దైవారాధనకు సంబంధించింది. పరిశుద్ధాలంకారములతో వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తాము. ఆరాధనలో దేవుని అందాన్ని, సౌందర్యాన్ని తనివిదీర అనుభవిస్తాము. దేవాలయంలో యాకీను, బోయజు స్తంభాలు రెండూ ఎంతో ప్రసిద్ధికెక్కినవి. దేవుని సత్యముతో, ఆత్మతో ఆరాధించేవారు యాకీను స్తంభం, బోయజు స్తంభం లాంటివారే. అందమైన స్తంభాలు, శక్తిభరితమైన స్తంభాలు. సోదరుడా, సోదరి, నీవు దేవుణ్ణి ఆరాధిస్తావా? అయితే ఇది చెప్పు, నీవు పాపము నుండి రక్షించబడినావా? రక్షణ శక్తిని అనుభవించావా? పరిశుద్ధతలోనికి రక్షించబడ్డావా? పరిశుద్ధత అనే అందాన్ని అనుభవిస్తున్నావా? దేవుని ఆలయం అందంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, నిజమే. అందమైన స్థలం ఆరాధనకు ఎంతో అనువైనది. అయితే అది మాత్రమే ఆరాధన కాదు, అది ఆరాధనకు ప్రత్యామ్నాయం కాదు అని గ్రహించాలి. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన బలహీనతలను మనం గుర్తిస్తే ఆయన బలాధిక్యం మనకు అనుభవైక వేద్యమవుతుంది. అప్పుడే ఆయన మహిమా సౌందర్యాన్ని ఆత్మనేత్రాలతో తిలకించగలం. యెషయా దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ దేవుని దర్శనాన్ని చూచాడు. సింహాసనాసీనుడైన దేవుడు కనిపించాడు. పరిశుద్ధి, పరిశుద్ధి అనే నినాదాలు వినిపించాయి. దేవుని సన్నిధి వెలుగులో తన అపవిత్రత కనిపించింది. యెషయా 6:5 అన్నాడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించేవాడను. నేను నశించాను. రాజును, సైన్యములకధిపతియు అయిన యెహోవాను నేను కన్నులార చూచాను. గమనించండి, యాకీను, బోయజు స్తంభాలు దేవుని దర్శనాన్ని, దేవుని పరిశుద్ధ శక్తిని, సౌందర్యాన్ని చాటుతాయి. విమోచింపబడిన వ్యక్తి పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోకి రావటంలో ఎంత అందం, ఆనందం, సౌందర్యం, శక్తి, బలము ద్యోతకమవుతాయో గమనించండి. అలాగే ఆరాధన సంగీతం ఎంతో మధురమైనది. భక్తిభావభరితమైన సంగీతం మనల్ని ఎంతో ఎత్తుకు, పరలోకానికి తీసుకువెడుతుంది. దేవుడు మహోన్నతుడు, పరిశుద్ధుడు. ఆధ్యాత్మిక సంగీతం మనలను దేవుని కృపాసనము వద్దకు చేరుస్తుంది. సంఘ గాన ఉజ్జీవం మనకీ రోజున రావాలని ప్రార్థిస్తున్నాము. ఇత్తడి గంగాళము వంటి సముద్రం ఒకటి చేయించాడు. అది 12 ఎద్దులపై నిలిచి ఉంది. 3 ఎద్దులు ఉత్తర దిక్కు, 3 పడమర దిక్కు, 3 దక్షిణ దిక్కు, 3 తూర్పు దిక్కు చూస్తున్నాయి. వీటి మీద సముద్రం లాంటి గంగాళం ఎత్తబడి ఉంది. దాని పై అంచున తామర పుష్పముల వంటి నగిషీ పని చేయబడి ఉంది. ఇందులో యాజకులు తమను తాము కడుక్కుంటారు. 10 ఇత్తడి తొట్లు. ఇక్కడ ఆలయ పరికరాలను కడుగుతారు, శుద్ధి చేస్తారు. ఆరాధనలో శుద్ధి, శుచి ఎంతో ముఖ్యం. శరీర జీవాత్మలు శుచిర్భూత దీక్షతో రావాలి. అప్పుడే హృదయశాంతి ప్రాప్తిస్తుంది. గంగాళాలు ఎన్ని ఉన్నా ఆత్మశుద్ధి కలగదు. గంగాళం కాదు, అందులోని నీరు ప్రక్షాళన చేస్తుంది. అలాగే బాహ్యాచారాలు కాదు, అంతరంగ శుద్ధి ముఖ్యం. నీరు దేవుని వాక్యం. ఈ వాక్యంతో మన ప్రవర్తనను శుద్ధి చేసుకోవాలి. వాక్యాన్ని మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవాలి. మరో మాట, గుడారంలో దీపవృక్షం ఉండేది. ఇది యేసుక్రీస్తుకు సంకేతం. అయితే ఇప్పుడు ఈ దేవాలయంలో అలాంటివి 10 ఉన్నాయి. గుడారం కంటే ఈ దేవాలయం పరిమాణంలో ఎంతో పెద్దది గదా. నేటి సమకాలీన క్రైస్తవ సమాజంలో యేసుక్రీస్తు వీరికి మరీ పరిచితుడవటం మూలాన అలుసైపోయాడు గదూ. యేసు ప్రభువు మావాడేలే అనే నిర్లక్ష్యభావం పరోక్షంగా విశ్వాసుల మస్తిష్కాల్లోకి ప్రవేశిస్తున్న సూచనలు కానవస్తున్నాయి. యేసు శిష్యుల్లో యోహాను మిగతా శిష్యుల కంటే ఆయనకు ఎంతో దగ్గరగా ఉండేవాడు. ఆయన గుండెలకు ఆనుకొని ఉండేవాడు. అయితే యేసు మహిమలో ప్రవేశించాక ఆయన్ను చూచినప్పుడు ఏమనిపించింది? ప్రకటన 1:17
నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదాల వద్ద పడ్డాను. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాకు అభయమిచ్చాడు. ఆయన సన్నిధిలో మనకు అలాగే అనిపించాలి. యేసు యేసు అని ప్రతి మాటకు ఆయన నామాన్ని ఉచ్చరిస్తావా మంచిదే కాని ఆయనను చులకనగా చూడవద్దని మా మనవి. అతి పరిచయం అధిక భక్తిని కలిగించాలి గాని చులకన భావం కాదు. సొలొమోను నిర్మించిన దేవాలయంలో 1కి 10 దీపవృక్షాలున్నాయి అంటే అంత అధికమైన వెలుగు, కాంతి అని గ్రహించాలి. దీపస్తంభాల సంఖ్య కాదు, నీ భక్తిభావం వృద్ధి కావాలి. నేడు నీవు నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నెన్నో ఉన్నాయి. మనం ఆరాధించేది ఎవరిని? మృత్యుంజయుడైన యేసును, మహిమలోని యేసును. ఆయన ముందు సాష్టాంగపడి ఆయనను ఆరాధించాలి. ఆయనే మన ఆరాధనకు పాత్రుడు. సరే, మనమిప్పుడు 8వ అధ్యాయానికి వచ్చాము. 1 రాజులు 8వ అధ్యాయం 1 వచనం. అప్పుడు సీయోను అనే దావీదు పురములో నుండి యెహోవా నిబంధన మందసాన్ని పైకి తీసుకొని రావడానికి యెరూషలేములో ఉన్న రాజైన సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల పెద్దలను తన వద్దకు సమకూర్చాడు. 10-11 వచనాలు. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరాన్ని నింపింది. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయటానికి నిలువలేకపోయారు. 17-20 వచనం వరకు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరాన్ని కట్టించాలని నా తండ్రి అయిన దావీదుకు మనస్సు పుట్టగా, యెహోవా నా తండ్రికి సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించాలని నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యము మంచిదే, అయినా నీవు మందిరము కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టబోయే నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరం కడతాడు. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమించబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడనై ఉండి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను. 27 వచనం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశమహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టుతుంది? 46 వచనం నుండి. పాపము చేయనివాడు ఒక్కడూ లేడు. వారు నీకు విరోధముగా పాపము చేసిన ఎడల నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి? వారు వీరిని దూరమైనట్టుగాని దగ్గరాయినట్టుగాని ఆ శత్రువుల దేశములోనికి చెరగా కొనిపోయినప్పుడు గాని, వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని, మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేశామని చెప్పి తమను చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసిన ఎడల, తమను చెరగా కొనిపోయిన వారి దేశమందు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును, నీవు కోరుకొనిన పట్టణము తట్టును, నీ నామఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల, ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి, నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పు చేత నీ విషయమై అపరాధులయ్యారో ఆ తప్పులను వారికి క్షమించి, వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించునట్లు వారి ఎడల కనికరము పుట్టించు. 54 వచనం. సొలొమోను ఇలాగు ప్రార్థించడం, విన్నపము చేయడం ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళు అనడం మాని లేచి నిలిచి
అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజమంతటినీ ఆశీర్వదించాడు. ఆ దినాన యెహోవా సముఖమందున్న ఇత్తడి బలిపీఠము ఆ దహన బలులను, నైవేద్యములను, సమాధాన బలి పశువుల కొవ్వును అర్పించడానికి బహు చిన్నదై చాలలేదు గనుక రాజు యెహోవా మందిరము ముందరనున్న ఆవరణము మధ్య నుండే స్థలాన్ని ప్రతిష్ఠించి అక్కడ దహన బలులను, నైవేద్యమును, సమాధాన బలి పశువుల కొవ్వును అర్పించాడు. ఆ సమయమున సొలొమోనును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ హమాతునకు పొయ్యే మార్గము మొదలుకొని ఈజిప్టు నది వరకు ఉన్న సకల ప్రాంతముల నుండి వచ్చిన ఆ మహాసమూహమును 2 వారాలు అనగా 14 దినాలు యెహోవా సముఖమందు ఉత్సవం జరుపుకున్నారు. 8వ రోజు అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగడి యెహోవా తన దాసుడైన దావీదునకు ఇశ్రాయేలీయులైన తన జనులకు చేసిన మేలంతటిని బట్టి సంతోషిస్తూ ఆనంద హృదయులై తమ గుడారాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు వ్యాఖ్యానం వినండి. ఈ అధ్యాయంలో దేవుని నిబంధన మందసం దేవాలయంలోకి తేబడింది. షకీనా మహిమతో ఆలయం నిండిపోయింది. సొలొమోను ఆలయ ప్రతిష్ఠ సందర్భంలో సందేశమిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంచబడింది. ప్రతిష్ఠా కార్యక్రమం ఎంతో గంభీరంగా సాగింది. సొలొమోను ప్రసంగంలో తన తండ్రి అయిన దావీదును ప్రశంసించాడు, ఘనపరిచాడు. 2 సమూయేలు 7వ అధ్యాయంలో దావీదుకే ఈ ఆలోచన కలిగింది. ఆలయం నిర్మించాలి అనే కోరిక దావీదుకే తట్టింది. అది దావీదు ఆలయం, అతని సృజనాత్మకమైన ఆలోచన. ఈ ఆలయంలో దేవుడు తన ప్రజలను కలుసుకుంటాడు. అందులో దేవుని విగ్రహం ఉండదు, అందులో దేవుడు ఉండడు. అది దేవుని పాదపీఠం మాత్రమే. అక్కడ బలులు అర్పిస్తారు. దేవుణ్ణి కలుసుకునే సంధిస్థానం. ఆయనకు నివాసమా? ఆకాశ మహాకాశాలు సైతం ఆయనను పట్టజాలవు. ఆయన సర్వవ్యాపి, అంతటా ఉన్నాడు. ఆయన సన్నిధి ఏ స్థలానికి పరిమితం కాదు. ఈ లోకమంతా ఆయన సృష్టే. పాపము నాలో లేదని, నేనెన్నడూ పాపం చెయ్యలేదని ఎవ్వడూ చెప్పజాలడు. ఈ దేవాలయం శత్రువుల చేతిలో ధ్వంసమైపోయినా, ఈ ప్రజలు శత్రువుల చేత చెరగొనిపోబడినా, వారు పశ్చాత్తప్తులై విరిగి నలిగిన మనస్సుతో దేవుణ్ణి వేడుకుంటే ఆయన క్షమిస్తాడు. వారు కోల్పోయిందంతా తిరిగి ఇస్తాడు. ఇది ఇశ్రాయేలు చరిత్ర చెబుతున్న నగ్న సత్యం. దానియేలు 9వ అధ్యాయంలో తన జాతి పక్షాన చేసిన విజ్ఞాపన ఎంతో తీవ్రమైనది. యెరూషలేము దిశగా కిటికీలు తెరిచి ప్రార్థించాడు. తన పాపాలు, తన ప్రజల పాపాలు ఒప్పుకున్నాడు, క్షమాపణ వేడాడు. సొలొమోను కూడా ప్రార్థిస్తూ మోకరిల్లాడు. నీ హృదయంలో వినయం, విధేయత లేకుండా నీ శరీరం మాత్రమే మోకరిల్లినందువల్ల ప్రయోజనం శూన్యం. సోదరీ సోదరులారా, ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమం ఆ రోజున ఎంత వైభవంగా జరిగిందో ఊహించండి. సొలొమోను ఆనంద పారవస్యంలో అన్నాడు, దేవా, నీవు ఎంత గొప్ప దేవుడవు. సొలొమోను ప్రార్థనలో అతని ఆధ్యాత్మిక ఆసక్తి వ్యక్తమవుతోంది. దేవుని మహిమ నిండిన ఆ దేవాలయంలో యాజకులు నిలువలేకపోయారు. దేవుని మహిమ ఉన్నచోట సేవకుల స్వార్థానికి తావులేదు. ఈ పాఠాన్ని మనం నేర్చుకొని తీరాలి. కీర్తనలు 11:4 యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులార చూస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు. ముగింపులో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం మీతో పంచుకోగోరుతాము. క్రీస్తునందు మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి
మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. దైవాశీస్సులు. ఆమేన్.